ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 13 తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే ఇన్ఫోసిస్, విప్రో ఐటీ సెక్టార్ నుంచి ఈ 2 ఏడీఆర్స్ కూడా మోర్ దాన్ 3% నెగెటివ్‌గా క్లోజ్ అయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌డిఎఫ్సీ బ్యాంక్ ఏడీఆర్స్ కూడా నెగెటివ్‌లో క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి నెగెటివ్ సంకేతాలనేది క్లియర్‌గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ సెక్టర్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఎనర్జీ, కమోడిటీస్, మెటల్లో కొంత బౌన్స్ అనేది జరిగింది. మొత్తం మీద 70% ఇండియన్ సెక్టార్స్ స్టిల్ ఏంటంటే వీక్గానే క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే సౌత్ కొరియా అనేది టాప్ లూజర్గా కనిపిస్తుంది. దాని తర్వాత ఏషియా మార్కెట్ జపాన్ అండర్ ప్రెషర్లో ఉంది. హాంకాంగ్ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఇక చైనా A50 ఫీచర్స్ స్లైట్ నెగిటివ్లో ఉండగా యూరప్, లండన్, జర్మన్, ఫ్రాన్స్, యుఎస్ మార్కెట్స్, రష్యా పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని కంట్రీస్ పాజిటివ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి, కొన్ని కంట్రీస్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. బట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్న స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఇంటెల్, గోల్డ్మ్యాన్ సాక్స్, బోయింగ్, 3M, హోమ్ డిపార్ట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా డవ్, చెవ్రాన్, సేల్స్ ఫోర్స్ ఇంక్, వాల్మార్ట్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య తగ్గిందనమాట. సో ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఈరోజు విషయానికి వచ్చేసరికి మధ్యాహ్నం 12:30 లండన్కి సంబంధించిన జీడిపి నంబర్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఈ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక యూఎస్కి సంబంధించిన జీడిపి నంబరు ప్రిలిమినరీ నంబర్స్ అనేది సాయంత్రం 6 గంటలకి రిలీజ్ అవుతాయి. దాని తర్వాత కోర్ పీసీ ప్రైస్ ఇండెక్స్ నంబర్స్ రిలీజ్ అవుతాయి. డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, జోల్స్ జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ నెంబర్స్ అనేది యూఎస్కి సంబంధించింది సాయంత్రం 6 గంటలకి రిలీజ్ అవుతుంది. ఈ డేటా చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున సాయంత్రం 6 గంటలకి ఇన్ఫ్లేషన్ రేటు ఏదైతే ఉందో ఆ నంబర్స్ అనేది రిలీజ్ అయ్యాయి. సో ప్రీవియస్ నంబర్తో పోలిస్తే నంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిందని చెప్పేసి డేటా అనేది రావడం జరిగింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. నిన్నటి రోజున యూఎస్ స్టాక్స్ అన్నీ కూడాను నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. S&P 500, నాస్డాక్, డవ్ ఇవన్నీ కూడా. సో ఏకంగా 1.5 to 1.8% అనేది డ్రాప్ అయింది. ఎందుకంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనేది $100 అనేది పర్ బ్యారెల్ రావడం జరిగింది. ఇక ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇరాను థ్రెట్ చేస్తూ ఉందన్నమాట. స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్ అనే దాన్ని బ్లాక్ చేస్తాం, ఆ రూట్ ద్వారా షిప్పింగ్ అనేది ఎలో చేయమని చెప్పేసి. దీనివల్ల ఇన్ఫ్లేషన్ ఫియర్ కనిపిస్తుంది. నెక్స్ట్ వీక్లో ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. సో ప్రాబబ్లీ అందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది అన్చేంజ్డ్ ఉండే అవకాశం ఉంది, అంటే పెంచడం కానీ తగ్గించడం కానీ చేయదు అని చెప్పేసి. ప్రస్తుతానికి యూఎస్ ఫ్యూచర్స్ వచ్చేసరికి ఈరోజు స్లైట్గా రికవరీ అనేది జరిగింది. మొత్తం మీద ఆయిల్ స్పైక్స్, గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్ అనేది వీక్గా ఉండటంతో వోలటాలిటీ అనేది కనిపించింది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఇండివిజువల్ స్టాక్స్, సెయిల్, సమ్మాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. కెయిన్స్ టెక్నాలజీస్, ఆర్బీఎల్ బ్యాంక్ అనేది ప్రాబబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున కోల్ ఇండియా 4.93% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఎన్టీపీసీ పాజిటివ్గా ఉంది. పవర్ గ్రిడ్, జియో ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, టెక్ మహీంద్రా, హిందాల్కో, రిలయన్స్ అనేది గ్రీన్లో క్లోజ్ అవగా మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, ఐషర్ మోటార్స్, టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, L&T, అల్ట్రాటెక్ సిమెంట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 60% పైన నిఫ్టీ 50కి సంబంధించిన స్టాక్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇండివిజువల్ స్టాక్స్ కోల్ ఇండియా, టాటా పవర్, ఎన్టీపీసీ, నేషనల్ అల్యూమినియం, కమ్మన్స్ ఇండియా, వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్న డేటా అనేది చూపిస్తుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం పైకి వెళ్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ లాంగ్ సైడ్ అనేది పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టారు. SRF, REC లిమిటెడ్, పెట్రోనెట్, దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది వచ్చింది. సో ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేశారు. దీనివల్ల కొద్దిగా బౌన్స్ అనేది కనపడింది. టీవీఎస్ మోటార్, యాంబర్, VBL,
M&M, ఐషర్ మోటార్స్ దీనిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం కిందకు వెళతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ షార్ట్ సైడ్ అనేది పొజిషన్స్ క్రియేట్ చేశారు. డివిస్ ల్యాబ్స్, మదర్సన్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. వాళ్ళ ఎగ్జిట్ వల్ల కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది కనపడింది. ఫ్యూచర్స్లో సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ 27%, షార్ట్ సైడ్ 52% అనేది కనిపిస్తుంది. కొద్దిగా షార్ట్ సైడ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున డోజీ అనేది ఫామ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తుంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అనేది లేదు. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో సెల్లింగ్ చేస్తున్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ అన్నిటి ద్వారా కూడా బేరిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. క్లయింట్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అన్నిటి ద్వారా బులిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్ ద్వారా బెరిష్గా ఉన్నారు, స్టాక్స్లో మాత్రం బులిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 7,050 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 7,450 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 2.16% ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా వోలటైల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది స్ట్రాంగ్ అవుతూ పైకి వెళుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈ రోజు మాత్రం కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. మనం చూస్తున్న సమయానికి 186 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నిఫ్టీ అనేది నిన్నటి రోజున డోజీ అనేది ఫామ్ అయింది. 23,490 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 23,897 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 54,446 ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. 56,044 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. సెన్సెక్స్లో 76,380 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. 75,841 ఇమీడియట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది. ఈరోజు గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయినాక కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. సో మొత్తం మీద గ్యాప్ డౌన్ అయితే జరిగింది. మనం చూస్తున్న సమయానికి 148 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 23,575 అనేది అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచరు 23,730 దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. మొత్తం మీద ఒక 155 పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున మనం లైవ్లో చెప్పుకున్నాం ఈ క్యాండిల్ తర్వాత మార్కెట్ అనేది కొద్దిగా కిందకు వెళుతుందని చెప్పేసి. సో కిందకు వెళ్ళింది. అక్కడ నుంచి కూడా ఈరోజు వచ్చేసరికి స్లైట్గా బౌన్స్ అనేది జరుగుతుంది. న్యాచురల్ గ్యాస్ కొద్దిగా వీక్గానే ఉంది డైలీ టైం ఫ్రేమ్లో. క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి బుల్లిష్గా కనిపిస్తుంది. బిట్కాయిన్ ప్రస్తుతానికి ఈ కన్సోలిడేషన్ నుంచి బయటకు రావడం బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. ఈరోజు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. జేకే లక్ష్మీ సిమెంట్, గ్రావిటా ఇండియా, బాలాజీ ఎమిన్స్, శైలి ఇంజనీరింగ్, కల్పతరు, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్. సో వీటిలో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ స్టాక్ పేరు, దాంట్లో ఉన్న న్యూస్ షార్ట్ ఫామ్లో, దాని తర్వాత దీని ఇంపాక్ట్ పాజిటివా నెగిటివా న్యూట్రల్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే డౌ జోన్స్కి డైలీ వచ్చేసరికి వీక్గా ఉంది. బట్ షార్ట్ టర్మ్లో కొంత బౌన్స్ అనేది జరుగుతుంది. నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే డైలీలో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో కూడా డైలీ అండ్ షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో ఏంటంటే స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్ సెంటిమెంట్ అనేది వీక్గా కనిపిస్తుంది. గ్లోబల్గా మార్కెట్స్ అయితే అగ్రెసివ్గా బుల్లిష్గా అయితే కనిపించట్లేదు. స్టిల్ కొద్దిగా కాషన్ అనేది కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి 155 పాయింట్స్ దాకా అప్రాక్సిమేట్గా గ్యాప్ డౌన్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తుంది. ఇక యుద్ధం విషయానికి వచ్చేసరికి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ ఏమంటున్నారంటే కొన్ని కండిషన్స్ అనేది తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసరికి ఇరాన్ యొక్క సార్వభౌమత్వాన్ని గుర్తించాలని మెన్షన్ చేశారు. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇరాన్పై ఎటువంటి దాడులు జరగవని అంతర్జాతీయ సమాజం గ్యారంటీ ఇవ్వాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం అనేది కొనసాగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం వల్ల ప్రస్తుతం ఏంటంటే యుద్ధ వాతావరణం అనేది స్టిల్ కొనసాగే అవకాశం ఉంది. దీనివల్ల మార్కెట్స్లో వోలటిలిటీ ఉండే అవకాశం ఉంది. ఎనీహౌ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం కొద్దిగా
క్వాలిటీ స్టాక్స్ అనేది అక్యుములేట్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్‌లో వోలటాలిటీని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్‌కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా టెలిగ్రామ్‌లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.